నమస్తే అండి. తొలి జీతంతో ఏం చేయాలి అంటే ఫస్ట్ టైం శాలరీ తీసుకున్నప్పుడు దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా ప్లాన్ చేయాలి, ఈ వీడియో గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దామండి. ఎందుకంటే ఫస్ట్ టైం యంగ్ ఎర్నర్స్, దోస్ హు ఆర్ ఎర్నింగ్ ఫర్ ద ఫస్ట్ టైం, వాళ్ళకు ఆ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా ప్లాన్ చేయాలి అనే ఐడియా కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో తొలి జీతాన్ని ఎలా ప్లాన్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనే దానికి ఐ విల్ టెల్ యూ అన్ ఆర్ఆర్ఆర్ స్ట్రాటజీ, RRR స్ట్రాటజీ. సో వాట్ ఈస్ దట్ RRR స్ట్రాటజీ అంటే ఫస్ట్ ఈస్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఫ్యూచర్ ఎక్స్పెన్సెస్, తర్వాత సెకండ్ రికవరీ ఆఫ్ మెడికల్ ఎక్స్పెన్సెస్, అండ్ థర్డ్ రీప్ టు రిచెస్. దిస్ ఈస్ RRR స్ట్రాటజీ. ఐ విల్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ యూ స్టెప్ బై స్టెప్ అండి. సో జనరల్గా ఎవరిదైనా ఎడ్యుకేషన్ కాగానే వెన్ దే స్టార్ట్ దేర్ ఫస్ట్ ఉద్యోగం స్టార్ట్ చేసినప్పుడు ఆ కలిగే ఆనందం అది వీ కెనాట్ ఎక్స్ప్రెస్. సో దాంతోపాటు వెన్ దే రిసీవ్ ది ఫస్ట్ మంత్ శాలరీ వచ్చినప్పుడు ఆ కలిగే అచీవ్మెంట్, ఆ కలిగే హ్యాపీనెస్ అండ్ ఆ మూమెంట్స్ని మనం మర్చిపోలేము. సో ఆ హ్యాపీ మూమెంట్లో మనకు జనరల్గా వాట్ ద థాట్స్ వీ గెట్ ఈస్ ఏదైనా దగ్గర వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ కొనిద్దామా, లేదంటే ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుందామా. సో ఇట్లాంటి రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. బట్ ఈ పర్టికులర్ ఫస్ట్ శాలరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఫ్యూచర్ ఫైనాన్షియల్ గోల్స్ ఏవైతే మీకు ఉన్నాయో వాటన్నిటికీ దిస్ ఈజ్ ది స్టార్టింగ్ పాయింట్, దిస్ ఈజ్ ద బేస్. ఎందుకంటే ఫ్యూచర్లో మీకు డిఫరెంట్ గోల్స్, డిఫరెంట్ మైల్ స్టోన్స్, ఇవన్నిటినీ జాగ్రత్తగా దాటాలి అని అంటే ద ఫస్ట్ శాలరీ విచ్ యూ గెట్, దాన్ని ఎలా యూజ్ చేస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో లెట్స్ డిస్కస్ ది RRR స్ట్రాటజీ. ఫస్ట్ నేనేమన్నాను, రీప్లేస్మెంట్ ఆఫ్ ఫ్యూచర్ ఎక్స్పెన్సెస్ అన్నాను. రీప్లేస్మెంట్ ఆఫ్ ఫ్యూచర్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి అంటే టుడే యు ఆర్ ఎర్నింగ్, ఇన్ ఫ్యూచర్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు యూ, ఆ ఎక్స్పెన్సెస్కి ఆ కలిగే ఎక్స్పెన్సెస్ అంటే ఏదైతే మన మీద డిపెండెన్స్ ఉన్నారో ఆ ఫ్యామిలీ మెంబర్స్కి ఆ ఇన్కమ్ని రీప్లేస్ చేయడానికి, బికాస్ ఇమోషనల్ లాస్ వీ కెనాట్ రీప్లేస్, బట్ ఫైనాన్షియల్ లాస్ అట్లీస్ట్ వీ కెన్ రీప్లేస్. సో అందుకని ఫర్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఫ్యూచర్ ఎక్స్పెన్సెస్ ఇమీడియట్గా ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈజ్ ఫస్ట్ టేక్ ఏ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. అంటే టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఏంటి అని అంటే ఒక లైఫ్ మీద ఒక ఇన్సూరెన్స్ కంపెనీ మనకిచ్చే ఇన్సూరెన్స్ కవర్. సో ఏదైనా రిస్క్ జరిగితే కనుక దట్ పర్టికులర్ కార్పస్ అది మన ఫ్యామిలీ మెంబర్ డిపెండెన్స్కి వస్తుంది. సో దట్ ఫ్యూచర్ ఎక్స్పెన్సెస్ అట్లీస్ట్ ఈజ్ రీప్లేస్డ్. మరి అప్పుడే ఎందుకు ఒక ఫస్ట్ శాలరీ రాగానే ఎందుకు మనము ఈ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలి అని అంటే ద ఫస్ట్ రీజన్ ఈజ్ సెక్యూరిటీ. అంటే ఇన్ ఫ్యూచర్ మీరు ఫస్ట్ జాబ్ స్టార్ట్ చేశాక వెన్ యూ గ్రో అప్ ఇన్ యువర్ కెరియర్ అండ్ బిల్డ్ ఎ బ్యూటిఫుల్ కెరియర్ అండ్ కార్పస్ క్రియేట్ చేసినప్పుడు దట్ ఎంటైర్ పోర్ట్ఫోలియో షుడ్ బీ గార్డెడ్ విత్ ఏ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. అంటే ఆ సెక్యూరిటీని మీరు ప్రొవైడ్ చేయాలి. సో ద ఫస్ట్ థింగ్ వై టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఈజ్ సెక్యూరిటీ. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్. అంటే మనకు ఫస్ట్ వచ్చిన శాలరీతో వెన్ వీఆర్ డూయింగ్ దిస్ వీఆర్ డిసిప్లిన్, అంటే వీఆర్ ప్రాపర్లీ యూజింగ్ అవర్ ఫస్ట్ ఎర్న్డ్ ఇన్కమ్. అండ్ దీనివల్ల ఏమవుతుంది, యు ఆర్ గివింగ్ ఏ గిఫ్ట్ టు యువర్ సెల్ఫ్ అండ్ దట్ గిఫ్ట్ ఈజ్ అ సెక్యూరిటీ ఫర్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ దెన్ ఎందుకు నేను ఫస్ట్ శాలరీ కాగానే తీసుకోవాలి అని ఎందుకు అంటున్నాను అంటే వెన్ యు ఆర్ యంగ్, మీరు యంగ్ ఉన్నప్పుడు, వెన్ యు ఆర్ హెల్దీ, ద ప్రీమియం యు ఆర్ పేయింగ్ ఫర్ దట్ పర్టికులర్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ విల్ బీ వెరీ 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 లెస్. అంటే తక్కువ ప్రీమియంకి మీకు ఎక్కువ కవరేజ్ వస్తుంది. సో జనరల్గా టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్లో ఏంటంటే మనకు కట్టిన ప్రీమియం వెనక్కి రాదు. దట్ మీన్స్ మనము ఆ ప్లాన్ని కరెక్ట్గా మేనేజ్ చేయాలి అంటే ఏంటి, వీ నీడ్ టు పే లెస్. సో ఆ తక్కువ కట్టాలి అని అంటే వాట్ షుడ్ వీ హ్యావ్ టు డూ అంటే మనము ఏజ్ తక్కువ ఉన్నప్పుడు వెన్ వీఆర్ యంగ్ అండ్ వెన్ వీఆర్ హెల్దీ దెన్ వీ నీడ్ టు గో ఫర్ ఎ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది ఎంత ఉండాలి అని అంటే వీ హ్యావ్ సో మెనీ క్యాలిక్యులేటర్స్ ఆన్లైన్, సో మెనీ అవైలబుల్ ఇన్ వెబ్సైట్స్. ఎంత ఉండాలనేది వీ కెన్ క్యాలిక్యులేట్. జనరల్గా రఫ్గా నార్మల్గా 10 to 12 times అయితే ఫస్ట్ యూ ఇనీషియల్లీ షుడ్ స్టార్ట్ యువర్ ఫస్ట్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. సో నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ. ఇందులో ఇంకొక పాయింట్ అండి, ట్యాక్స్ బెనిఫిట్ అనేది మీకు ఎలాగూ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్కి 80Cలో వస్తుంది. ట్యాక్స్ బెనిఫిట్ కోసమని ఎప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. వాట్ ఎవర్ యు ఆర్ ప్లానింగ్
ట్యాక్స్ బెనిఫిట్ వస్తే అది అడిషనల్ అడ్వాంటేజ్, బట్ ట్యాక్స్ బెనిఫిట్ కోసమే ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు వీ నీడ్ టు సెలెక్ట్ దట్ ప్రాపర్ ఇన్స్ట్రుమెంట్. సో ఇక్కడ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ద పర్పస్ ఈజ్ టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఫర్ అవర్ డిపెండెంట్స్, బట్ దానికి అడిషనల్గా మనకు ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది కాబట్టి ఇట్స్ వెల్ అండ్ గుడ్. నౌ కమ్స్ ది సెకండ్ ఆర్. వాట్ ఈస్ దట్? రికవరీ ఆఫ్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు వీఆర్ ఎర్నింగ్ వెల్ అండి, వీఆర్ హెల్దీ. స్పెసిఫిక్గా కరోనా టైంలో మీరు చూసుంటారు వాట్ హ్యాపెండ్ ఈవెన్ టు హెల్దీ పీపుల్. సో ఎప్పుడు ఏది వస్తుందనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు టెల్. అది మన హెల్త్కి ఎప్పుడు ఏ కాంప్లికేషన్ వస్తుందనేది. అండ్ వెన్ కాంప్లికేషన్ అరైజెస్ ఇన్ ఎ హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్ హెల్త్, ఆ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ ఎంతైతే ఉన్నాయో ఒక 1 వీక్ అడ్మిట్ అయినా కానీ మనకు లక్షల్లోకి వెళ్ళిపోతుంది ఖర్చు. సో అప్పుడు ఏమవుతుంది, మనం ఒకవేళ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోకపోతే మన సేవింగ్స్లో నుండి వీ నీడ్ టు టేక్ అవుట్ దట్ సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ తీసి ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకని ద సెకండ్ ఆర్ ఈజ్ యూ నీడ్ టు రికవర్ ది హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ విత్ ఎ ప్రాపర్ ప్లాన్. దట్ ఈజ్ వాట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్. అండ్ నౌఎడేస్ అండి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లో ద ఫీచర్స్ ఆర్ వెరీ మచ్ అప్డేటెడ్. కొందరు అనొచ్చు ఎందుకు ఇప్పుడే తీసుకుంటున్నారు, మీకు ఏం హెల్త్ కాంప్లికేషన్ ఏం లేదు కదా అని. బట్ నెవర్ ఇగ్నోర్ అండి, టేక్అవుట్ ద హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఇమీడియట్లీ. బికాస్ ద రీజన్ ఈజ్ ఇప్పుడున్న హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొన్ని ప్లాన్స్లో ఎలా వచ్చాయంటే, ఇప్పుడు మీ ఏజ్ 25 అయితే ఒక సర్టెన్ ప్రీమియం ఉంటే, సపోజ్ ఇప్పుడు మీరు 25 ఏజ్ అప్పుడు తీసుకొని ఇంకో 10 ఇయర్స్ వరకు కూడా క్లెయిమ్ చేయకపోతే ఇదే 25 ఏజ్కి కట్టే ప్రీమియం కడతారు. ఇట్ విల్ నాట్ ఇంక్రీజ్ ఇయర్ ఆన్ ఇయర్. సచ్ ఫీచర్స్ హ్యావ్ ఆల్సో కమ్ in health insurance plan. So when your age is younger, మీ హెల్త్ ప్రీమియం కూడా తక్కువ ఉంటుంది. ద సేమ్ ప్రీమియం యూ విల్ పే ఫర్ ద నెక్స్ట్ 10 years. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ సమ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్. సో యూ కెన్ లాక్ దట్ ప్రీమియం టిల్ యూ క్లెయిమ్ ఈవెన్ ఇన్ హెల్త్ ఇన్సూరెన్స్. జస్ట్ లైక్ టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా ఆ ఫెసిలిటీ ఉందండి. సో ఫస్ట్ స్టెప్ రిప్లేస్మెంట్ ఆఫ్ ఫ్యూచర్ ఎక్స్పెన్సెస్, సెకండ్ స్టెప్ recovery of health hospitalization expenses, and the third R is reap the riches. అంటే మీ ఇన్కమ్ రాగానే ఈ టర్మ్కి హెల్త్కి ఏదైతే పక్కన పెడుతున్నారో, అపార్ట్ ఫ్రమ్ దట్ ఆర్ ఇంక్లూడింగ్ దట్ అట్లీస్ట్ స్టార్ట్ విత్ 10% ఆఫ్ యువర్ సాలరీ. ఇనీషియల్గా ఒక 10% మాత్రమే సేవ్ చేయండి, ఇన్వెస్ట్ చేయండి. సో దట్ 10% కాంపౌండింగ్ ఎఫెక్ట్లో ఎక్కడికో వెళ్ళిపోతుందండి. లేటర్ ఆన్ వెన్ యూ గ్రాడ్యువలీ ఇంక్రీజ్ యువర్ సాలరీ, ఇనీషియల్గా మీకు తక్కువ ఉంటుంది. వెన్ యువర్ కెరియర్ ఈజ్ గ్రోయింగ్, యువర్ సాలరీ ఈజ్ ఇంక్రీజింగ్, అప్పుడు 10% ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే దట్ కంపౌండింగ్ ఎఫెక్ట్ అండ్ ద అమౌంట్ యు ఆర్ సేవింగ్, అది వీ కెనాట్ ఇమాజిన్ అండి. సో దీస్ ఆర్ ద 3 RRR స్ట్రాటజీ ఫర్ ఫస్ట్ టైమ్ ఎర్నర్స్. మీ ఫస్ట్ సాలరీలో ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు టేక్ ఈస్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. Second thing you need to take is health insurance, proper health insurance plan. And third, 10% of your salary పక్కకు పెట్టేసేయండి. యూ థింక్ దట్ యువర్ సాలరీ అంటే మీకు సే 30,000 వస్తే 27,000 వస్తున్నాయి అని అనుకోండి. సో దట్ 10%, దట్ 3,000 యూ కీప్ అసైడ్ అండ్ యూ మేనేజ్, యూ ట్రై టు ఇన్వెస్ట్ దట్ 10% ఆఫ్ యువర్ సాలరీ అండ్ స్లోలీ ఇంక్రీజ్ యువర్ సాలరీ. సో ఈ విధంగా ఈ RRR స్ట్రాటజీ చేస్తే మనం ఏంటి అని అంటే, ఒకటి యు ఆర్ గివింగ్ గిఫ్ట్ టు యువర్ సెల్ఫ్, దట్ ఈస్ బికమింగ్ ఎ సెక్యూరిటీ ఫర్ యువర్ ఫ్యామిలీ. అన్నెసెసరీ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ మన సేవింగ్స్లోంచి పోకుండా ఉంటాయి. అండ్ గ్రాడ్యువల్లీ యు ఆర్ ఆల్సో బిల్డింగ్ ఎ బిగ్ కార్పస్ ఫర్ యువర్ ఆల్ ఫ్యూచర్ ఫైనాన్షియల్ గోల్స్. సో మీరు RRR స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేస్తారని అనుకుంటున్నాను, హూ ఆర్ ఆల్ ఎర్నింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పేషెంట్లీ లిజనింగ్ టు దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.